బ్రేకింగ్ న్యూస్. పుట్టిన బిడ్డలను అమ్మేసుకునే తల్లిదండ్రులను ఏమనాలి? అలాంటి అమ్మకాలకు మధ్యవర్తిత్వం వహించే వాళ్ళని ఏమనాలి? అలాంటి మధ్యవర్తిత్వం ఒక డాక్టర్ చేస్తే ఆ డాక్టర్ని ఏమనాలి? అందుకే ఆ డాక్టర్ని ఇప్పుడు బ్రోకర్ డాక్టర్ అని అంటూ ఉన్నారు. నిజానికి ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ శాంతిప్రియ నల్గొండలో కుర్రబాబు పార్వతులకు 5వ సంతానంగా పుట్టిన ఆడబిడ్డను అమ్మేయటానికి మధ్యవర్తిత్వం వహించింది. ఏలూరులో సాంబమూర్తి రజిత అనే దంపతులు ఈ శిశువును కొనుగోలు చేశారు. ఈ శిశు అమ్మకానికి సంబంధించిన కేసును పోలీసులు సీరియస్గా తీసుకొని విచారించిన క్రమంలో మరో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో ఒక మగ శిశువును కూడా ఇలాగే అమ్మేసిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి నల్గొండలో శిశు విక్రయాల కేసు కలకలం సృష్టిస్తుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేశారు. కుర్రబాబు పార్వతి ఇద్దరికి 5వ సంతానంగా అమ్మాయి పుట్టింది. వరుసగా అమ్మాయే పుడుతూ ఉండటంతో ఇక పోషించలేను అని కుర్రబాబు పార్వతి దంపతులు అనుకున్నారు. తమకు పుట్టిన బిడ్డను అమ్మేయాలని అనుకున్నారు. అదే సమయంలో ఏలూరులో ఉంటున్న సాంబమూర్తి రజిత వాళ్ళకి పిల్లలు లేరు, ఎవరి దగ్గరైనా బిడ్డను కొనుక్కోవాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. సో ఈ విషయాన్ని డాక్టర్ శాంతిప్రియ ఎంబీబీఎస్ ఉక్రెయిన్లో చేసి ఇక్కడ హలియాలో ఒక ఆసుపత్రిలో ఆమె పనిచేస్తూ ఉన్నారు. ఆమె పనిచేస్తున్న సమయంలో శాంతిప్రియను కన్సల్ట్ చేశారు. హలియాలో నిర్మల ఆసుపత్రిలో డాక్టర్ శాంతిప్రియ పనిచేస్తూ ఉన్నారు. శాంతిప్రియను సాంబమూర్తి రజిత దంపతులు సంప్రదించారు. అదే సమయంలో కుర్రబాబు పార్వతి దంపతులు కూడా తమ బిడ్డను అమ్మేయాలనుకుంటున్నామని చెప్పారు. బిడ్డను మీరు అమ్ముతాను అంటే కొనటానికి ఒక పార్టీ సిద్ధంగా ఉంది అని శాంతిప్రియ ఈ బేరాన్ని కుదిర్చింది. దీంతో తమకు 5వ సంతానంగా పుట్టిన ఆడబిడ్డను సాంబమూర్తి రజిత దంపతులకు అమ్మేశారు. శాంతిప్రియ మధ్యలో ఈ ఒప్పందం డీల్ చేసుకోవటానికి సహకరించింది. 2,30,000 రూపాయలకు ఈ శిశువును అమ్మేశారు. అలాగే గతంలో ఒక మగ శిశువును 4,50,000 రూపాయలకు అమ్మేసిన ఘటన కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తం 7గురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ శిశు అమ్మకాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శిశు అమ్మకాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఈ కేసులో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? నల్గొండ జిల్లాలో శిశు విక్రయాలు కలకలం సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తం 2 కేసుల్లో కూడా పోలీసులు నిందితుల్ని అరెస్టు చేయడం జరిగింది. తిరుమలగిరి సాగర్ మండలంలోని ఎల్లాపురం తండలో కుర్రబాబు పార్వతమ్మ దంపతులకు కూడా 4వ సంతానం కూడా ఆడపిల్ల కావడంతో కూడా ఆడపిల్లని అమ్మాలని వారు అంతా కూడా మధ్యవర్తిగా ఇంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక డాక్టరే కావాల్సినటువంటి డాక్టరే నిర్మల హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ గతంలో మా ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసి కొత్తగా ఇక్కడ హాస్పిటల్ కూడా స్థాపించడం జరిగింది. అయితే పిల్లలు లేని వారిని ఆసరాగా తీసుకొని కూడా ఈమె ఏలూరుకి చెందినటువంటి బంధువులతో కూడా ఆ ఒప్పందం కుదుర్చుకొని మధ్యవర్తిత్వం వహించి వీరిని ఆసరాగా తీసుకొని ఆ పాపని అక్కడికి అమ్మి వేయడం జరిగింది. ఏలూరు వారికి సమాచారం అందించడంతో నల్గొండ రైల్వే స్టేషన్ వద్ద వచ్చి కూడా వారు పాపని 2,30,000 రూపాయలకు కూడా కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఈ విషయం వెలుగులోనికి వచ్చింది కూడా వారి బంధువులతో వెలుగులోకి వచ్చింది. మొదటగా ఒకవేళ మీకు 3 సంతానం ఆడపిల్లలు నిరుపేద కుటుంబం అయితే తాను పెంచుకోవడానికి సిద్ధం, అదే డబ్బులు ఇస్తానని కూడా వారి అన్న అయితే పాప పెద్దనాన్న కూడా అడగగాకొని పాపకు అమ్మలేనటువంటి పరిస్థితి కానీ బయటికి ఏలూరుకి చెందినటువంటి వారికి కూడా అమ్మినటువంటి వైనం అని చెప్పొచ్చు. ఈ విషయం వెంటనే ఐసిడిసి అధికారులకు ఫిర్యాదు అందడంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేసి ఏలూరులో ఉన్నటువంటి పాపని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం శిశు గృహలో ఉంచడం జరిగింది. చట్టరీత్యా దత్తత అనేది నేరం కాబట్టి 5 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడుతుందని కూడా పోలీసులు చెప్తున్నారు. మరొక కేసు 2 టౌన్ పిఎస్ పరిధిలో గురంపూర్కు చెందినటువంటి శ్రీను, ఇతను కూడా ఆ మొదటి భార్యకు 3 సంతానం, మరొక 2వ పెళ్లిలో కూడా ఒడిశాకు చెందినటువంటి ఇతను ఒడిశాలో ఆ కూలి పని నిమిత్తం వెళ్లి ఒడిశా అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఆ ఒడిశా అమ్మాయికి మొదటి కడుపులో పాప పుట్టడం, ఆ తర్వాత ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి సమయంలోనే పాపని అమ్మకానికి పెట్టినటువంటి వైనం వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ముందుగానే ఆ గర్భవతిగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే పాప పుట్టిన తర్వాత 4.5 లక్షలకు కూడా అమ్ముతామని చెప్పడం జరిగింది. ఆమె డెలివరీ కావడం తర్వాత మగబిడ్డ జన్మించిందని కూడా మళ్ళీ రేట్స్ పెంచి కూడా 6 లక్షల రూపాయల వరకు అని ఈ విధంగా శిశు విక్రయాలని గతంలో నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఉండేది. చాలా రోజుల తర్వాత
మళ్ళీ ఈ ఘటనలో వెలుగులోకి రావడంతో కూడా పోలీసులు రంగప్రవేశం ఏంటి మళ్ళీ 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 ఈ మధ్య ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? అసలు ఈ ముఠాను నడిపిస్తున్నది ఎవరు? ఒక శిశు విక్రయ ముఠా దీని వెనుక ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో శిశు విక్రయ ముఠా కంటే ఎక్కువ కూడా ఒక డాక్టరే అని చెప్పవచ్చు. మనం క్లియర్ గా చూస్తున్నాం. హాలియాలో నిర్మల హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి డాక్టరే, ఆమె మధ్యవర్తిత్వం వహించి కూడా ఆ పిల్లల్ని అమ్మినటువంటి వైనం ఆ డాక్టర్ కూడా కటకటాల పాలైనట్టు చెప్పవచ్చు. ఏలూరు చెందినటువంటి ఆ వ్యక్తులు పిల్లలు లేరని కూడా గత కొంతకాలంగా ఇస్తుంటే తమకు సంబంధించినటువంటి ఆసుపత్రిలో డెలివరీ అయినటువంటి వారిని ఆసరాగా తీసుకొని ఆమె మధ్యవర్తిత్వం వహించి కూడా 2.5 లక్షలకు ఆ పాపని అమ్మి వేసిందంటే చూడొచ్చు. గతంలో ఎప్పుడు కూడా చాలా వరకు ఆ పేదరికంతో ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ నిరుపేద కుటుంబ సభ్యులు అదేవిధంగా బ్రోకర్లు ఉండేది. కానీ ఏకంగా డాక్టరే మధ్యవర్తిత్వం వహించి ఈ విధంగా పిల్లల్ని అమ్మినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా చూడలేదు. ఎందుకంటే ఈ డాక్టర్లంతా కూడా ఈ విధంగా ఏదైతే ఉన్నదో మొత్తం కూడా చాలా వరకు అంటే కేవలం ఇది శాంతి ప్రియ మాత్రమే మధ్యవర్తిత్వం వహించిందా, లేదు అంటే ఆ నిర్మల ఆసుపత్రిలో ఇంకెవరు ప్రమేయమైనా ఇందులో ఉండే అవకాశం ఉంటుందా? మెయిన్ డాక్టరే, శాంతిప్రియ హాస్పిటల్ ఓనరే, నిర్మల హాస్పిటల్ ఓనరే. ఇక మధ్యవర్తిత్వం కూడా ఛాన్స్ లేకుండా డాక్టరే. ఆమె ఇటీవలనే ఉక్రెయిన్ లో కూడా MBBS పూర్తి చేసి అంతా నేర్చుకొని ఒక డాక్టర్ గా ఉంటూ ఈ విధంగా డబ్బులని ఆసరాగా చేసుకొని ఒక గిరిజన కుటుంబం, వారంతా కూడా ఎక్కడితే కానీ డొక్కాడని గిరిజన కుటుంబం, 3 కూడా ఆడపిల్లలు పుట్టారు. వారిని ఆ విధంగా డాక్టరే కన్విన్స్ చేసి కూడా ఈ పాపని అమ్మడానికి ఒకరు ఉన్నారు, 2.5 లక్షల వరకు కూడా డబ్బులు ఇస్తారని వారికి చెప్పడం. ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు అయితే మనం వినలేదు. ఎందుకంటే డాక్టర్ ఈ విధంగా ఎవరికి కూడా ఏ తల్లికి కూడా చెప్పదు. కానీ ఆమె డాక్టర్ ఉండి కూడా ఈ విధంగా పాపని అమ్మిపించడానికి మధ్యవర్తిత్వం వహించిందంటే ఆ పోలీసులు కూడా నివ్వరపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి ఆ డాక్టర్ పై కూడా కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2వ కేసు చూసినట్లయితే ఒడిశా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని అతను 2వ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ ఒడిశా వెళ్ళడానికి కూడా ఆ అమ్మాయి గర్భవతితో ఉండడంతో కూడా ఇక్కడ పాపని అమ్మేసుకొని మళ్ళీ ఒడిశాకు వెళ్ళాలని తన అత్తగారింటి వద్దని ఇక్కడ చెప్పి పాపని ఎవరైనా ఈ విధంగా తమకు పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ తెలియదు కానీ పాపని అమ్మడానికి రమేష్ అక్కడ వాళ్ళు ఒక అడాప్షన్ డీడ్ కూడా రాసుకున్నారు. అసలు ఆ డీడ్ని ప్రిపేర్ చేసింది ఎవరు, అందులో సాక్షులుగా సంతకాలు పెట్టింది ఎవరు, ఆ ప్రిపరేషన్ అంతా ఎక్కడ జరిగింది అంటే దీని వెనుక ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా వీరంతా కూడా ఇది లీగల్ గానే జరుగుతుందని కూడా మొదటగా నమ్మిస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు అడాప్షన్ ప్రాసెస్ అనేది కూడా చేసుకున్నప్పటికీ కూడా వారికి పాపనిచ్చే సమయానికి ఒక ఆ ప్రాసెస్ ప్రకారం జరగాలంటే ఒక 2-3 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. ఆ పిల్లలు లేనటువంటి ఆ బాధని ఆసరాగా తీసుకొని ఈ మధ్యవర్తిత్వం డాక్టర్లు చెప్పడం ఎలాంటి ఇది ఇల్లీగల్ గా అయిన తర్వాత దాన్ని లీగల్ గా చేసుకోవచ్చని కొంతమంది మధ్యవర్తిత్వులు చెప్పడం ఇవన్నీ కూడా ఏ విధంగా వెలుగులోకి రావు. చాలా వరకు మేము ఈ విధంగా అమ్మామని కూడా నచ్చజెప్పి కూడా వారు పిల్లలపై ఉన్నటువంటి ప్రేమతో చాలా కాలం నుంచి కూడా సంతానం లేకపోవడంతో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ నాగార్జున సాగర్, తిరుమలగిరి, అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించిన వారు కూడా చుట్టుపక్కల ప్రాంతం కూడా కాదు వేరే రాష్ట్రం ఏలూరు నుంచి కూడా వచ్చి ఇక్కడ పిల్లల్ని కొనుగోలు చేస్తున్నారంటే ఈ చైన్ సిస్టమ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ డాక్టర్ కి ఏలూరుకి చెందినటువంటి వారు బంధువులు గతంలో తమకు పిల్లలు లేరు ఎవరైనా ఉంటే చెప్పమని డాక్టర్ చెప్పడం, ఆ డాక్టర్ ఆసుపత్రిలో డెలివరీ అయినటువంటి గిరిజన కుటుంబాన్ని ఆసరాగా తీసుకొని కూడా కన్విన్స్ చేసి ఆ పాపను అమ్మడం. ఇది కూడా నిరుపేద కుటుంబం కావడంతో కూడా డబ్బులకు ఆశపడి చూడడం, అదేవిధంగా ఆడపిల్లని ఇంకా ఎదురుభాగంగా చూస్తున్నాం. ఆడపిల్లలు పుట్టడమే ఈ విధంగా మారినటువంటి పరిస్థితులు కడుతున్నాయి. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు పెంచాలని ఈ విషయంపై కూడా ఇప్పటికే మంత్రి సీతక్క కూడా సీరియస్ గా స్పందించి జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి సంస్కృతి మళ్ళీ ఇప్పుడు నల్గొండ జిల్లాలో శిశు విక్రయం అనేది ఆ తెరపైకి రావడం కూడా అవగాహన కార్యక్రమాలు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మీదట ఎవరైనా కానీ ఈ విధంగా శిశువుల విక్రయం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి, 5 సంవత్సరాల వరకు కూడా శిక్షలు పడతాయని కూడా జిల్లా ఎస్పీ మీడియా ఎదుటనే చెప్తున్నటువంటి. సో రమేష్, ఇప్పుడు ఆ బిడ్డను ఎవరైతే కొనుగోలు చేశారో ఆ బిడ్డను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారా, మళ్ళీ తల్లిదండ్రులకే అప్పగించారా? ప్రస్తుతం మాత్రం పాపని ఆ శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచడం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా మళ్ళీ ఇవ్వడానికి కూడా వీరు లీగల్ గా కానీ
ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకసారి వీరు ఈ విధంగా పాపని అమ్మాలని చూడడం జరిగింది. ఇప్పుడు వారు కన్విన్స్ అయి కూడా మళ్ళీ పాపని తీసుకెళ్లినా కానీ మళ్ళీ తర్వాత కూడా వీరు అమ్మారని కూడా గ్యారంటీ లేదు. కాబట్టి పాపని మాత్రం శిశు గృహాలనే ఉంచడం జరిగింది. పాపను కూడా మళ్ళీ అడాప్షన్ ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది. కానీ తల్లిదండ్రులు ఎందుకంటే వారు ఆ అమ్మాలని చిన్న పత్రికలు ఒక 15 రోజులకి ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి వారిని శిశు గృహాలనే ఉంచడం జరిగింది. ఇద్దరు శిశువులను కూడా శిశు గృహకే తరలించడం జరిగింది. మళ్ళీ అడాప్షన్ ప్రకారమే వారిని అడాప్షన్ ఇస్తారు. కానీ తల్లిదండ్రులకు ఇచ్చే ప్రసక్తి అయితే పడటం లేదు. రైట్ రమేష్, నల్గొండలో శిశు విక్రయాలు కలకలం సృష్టిస్తున్నాయి. గతంలో నల్గొండ శిశు విక్రయాలు తరచూ జరుగుతుండేవి, ఆ తర్వాత అవి ఆగిపోయాయి. మళ్ళీ ఇటీవలి కాలంలో శిశు విక్రయాల ఘటనలు వెలుగు చూస్తూ ఉండటం కలకలం సృష్టిస్తుంది. నిర్మల ఆసుపత్రిలో డాక్టర్ శాంతిప్రియ ఈ శిశు విక్రయాల విషయంలో మధ్యవర్తిత్వం వహించారు. ఏలూరుకు చెందిన సాంబశివరావు దంపతులు ఈ శిశువును కొనుగోలు చేశారు. అయితే శిశు విక్రయం జరిగిందనే విషయం తెలిసిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి పూర్తి స్థాయిలో విచారిస్తే అంతకు ముందు జరిగిన మరో మగ శిశు విక్రయ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని విచారించారు. ఇప్పటి వరకు మొత్తం 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ అమ్మేసిన శిశువులను కూడా బాలవిహార్కు శిశు సంక్షేమ కేంద్రానికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఎవరైనా బిడ్డలను అమ్మినా కొనుగోలు చేసినా మధ్యవర్తిత్వం వహించినా అది చట్టవిరుద్ధం, వాళ్ళని కటకటాల వెనక పంపిస్తామని పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఒకసారి ఈ శిశు విక్రయాల ఘటన గురించి పోలీసులు మాట్లాడారు. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం. నల్గొండ 1 టౌన్ ఇంకా నల్గొండ 2 టౌన్లో 2 కేసెస్ విత్ రిగార్డ్స్ టు హ్యూమన్ చైల్డ్ ట్రాఫికింగ్. ఇది బోత్ 2 వేరు కేసులు. ఇందులో ఒకటి గర్ల్ చైల్డ్, ఒకటి మేల్ చైల్డ్ని ఇల్లీగల్గా సేల్ చేయడము, అడాప్షన్ గురించి ఇవాళ మనం ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సిడబ్ల్యూసీ చైర్మన్ గారు, డిడబ్ల్యూ గారు, డిఎస్పీ నల్గొండ గారు, సిఐలు 1 టౌన్ 2 టౌన్ అందరూ ఆఫీసర్లు కూడా ఉండడం జరుగుతుంది. అయితే మొదటి కేసు మనకి క్రైమ్ నెంబర్ 313/2025. ఇది మనకి నల్గొండ 1 టౌన్లో 143(4) BNS అండ్ సెక్షన్ 80 and 81 జువెనైల్ జస్టిస్ యాక్ట్. ఇందులో కుర్రా బాబు అని A1, ఇతను ఫాదర్ ఆఫ్ ది చైల్డ్. ఇతను హీఈస్ మ్యారీడ్ టు, పెళ్ళైన తర్వాత ఇతనికి ఇప్పుడు ఇది 5వ సంతానం. మొదటి సంతానం అబ్బాయి పుట్టిన చనిపోయిన తర్వాత మిగతా సెకండ్, థర్డ్ కూడా అమ్మాయి పుట్టడం జరుగుతుంది. 4th కూడా అమ్మాయి పుట్టి చనిపోతుంది. ఇప్పుడు 5th కూడా అమ్మాయి పుట్టడం వల్ల అతనికి అమ్మాయి గర్ల్ చైల్డ్ వద్దు అని చెప్పేసి అతను డెలివరీ అవ్వగానే అమ్మాయిని ఏ విధంగా సేల్ చేద్దామని చెప్పేసి, వదిలిస్తున్నామని చెప్పేసి ఒక ఫ్యామిలీని ఏలూరు నుంచి ఒక ఫ్యామిలీతో మాట్లాడి ఆ అమ్మాయిని గర్ల్ చైల్డ్ని అమ్మడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ A1 గత 1 year నుంచి కూడా వాళ్ళ వైఫ్ని హరాస్ చేసుకుంటూ నాకు మీరు మగబిడ్డని ఇస్తలేరని చెప్పేసి హరాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 6 నెలల క్రితం కూడా ఒకసారి మన నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళ వైఫ్ కంప్లైంట్ చేస్తూ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అయినా కూడా ఈసారి మేల్ చైల్డ్ హాలియాలో డెలివరీ అవ్వగానే అక్కడ మేము సాదుకోము, మాకు అమ్మాయి గర్ల్ చైల్డ్ వద్దు అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ ప్రీతి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఏలూరు నుంచి ఈ రజిత అండ్ సాంబామూర్తి అనే ఇద్దరికి పరిచయంతో మీడియేట్ చేసి ఈ అమ్మాయిని గర్ల్ చైల్డ్ని అమ్మడం జరుగుతుందండి. ఇది మనకి 13/10/2025 డెలివరీ అయితే మనకి 25/10/2025 రోజు నల్గొండ 1 టౌన్ బస్ స్టాండ్ దగ్గర వాళ్ళు కొనే వాళ్ళ పేరెంట్స్ ప్లస్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కలుసుకొని 2,30,000 రూపీస్కి మాట్లాడుకొని వాళ్ళు ఈ ఎక్స్చేంజ్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి మొత్తం కూడా మీడియేషన్ అక్యూజ్ A4 శాంతిప్రియ డాక్టర్ గారు ఇది చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన కస్టడీలో ఇప్పుడు ఉన్నారు. దే హావ్ ఆల్ బీన్ సెంట్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్. ఇంకా 2వ కేసుకి వస్తే ఇది నల్గొండ 2 టౌన్కి సంబంధించిన కేసు. ఇది కూడా సిమిలర్ గా ఇందులో మదర్ ఫాదర్ ఒరుసు శ్రీను ఇంకా జంకర్ మల వీళ్ళిద్దరు గుర్రంపూడు మండలికి చెందిన వాళ్ళు. వీళ్ళకు కూడా ఇది ఈ అబ్బాయికి 2వ పెళ్లి, 2వ సంవత్సరం మేల్ చైల్డ్
ఇది కూడా వాళ్ళు కన్సీవ్ అయినప్పటి నుంచే మేము అమ్మ తేలికి పెడతామని చెప్పేసి మాట్లాడుకొని వాళ్ళ చుట్టమైన ఒరుసు శ్రీనుకి చెప్పడం జరుగుతుంది. అతను ఈ మన కనగల్ మండల్లో వేముల నాగరాజ్, వేముల సువర్ణకి చెప్పడం జరుగుతుంది. 8th రోజు డెలివరీ అయితే మళ్ళీ 15th రోజు వీళ్ళు మాట్లాడుకొని 4.3 lakhs కి వాళ్ళు ఇట్లా ఎక్స్చేంజ్ మాట్లాడుకొని ఈ మేల్ చైల్డ్ ని సేల్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి మనం సెల్ ఫోన్స్ ప్లస్ ఆ క్యాష్ అవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బోత్ బేబీస్ కూడా దే ఆర్ ఇన్ శిశు గృహాల్లో ఇప్పుడు మనము వాళ్ళని పెట్టడం జరిగింది. అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికీ కూడా విజ్ఞప్తి, ఎక్కడైనా సరే బేబీస్ ని, యంగ్ బార్న్స్ చైల్డ్ ని కూడా మనము సేల్ చేయడానికి లేకపోతే ఇద్దరు 2 పార్టీస్ అగ్రిమెంట్ చేసుకొని అడాప్ట్ చేయడానికి లేదండి. ఇట్ ఈస్ ఆల్ ఇల్లీగల్. ఎవరైనా తెలిసి అయినా తెలియకైనా కూడా ఇట్లాంటి తప్పులు చేయకండి. ఒకవేళ మీరు ఏమైనా బేబీని అడాప్ట్ చేసుకోవాలంటే దానికి ఒక క్లియర్ కట్ ప్రొసీజర్ అనేది ఉంది. అది రిక్వెస్ట్ ఆర్ DCPO టు బ్రీఫ్ యూ ఆన్ దట్ ప్రొసీజర్. బట్ మీరు తెలిసినా తెలియకపోయినా చేసినా కూడా ఇది చట్టవిరుద్ధం కాబట్టి కంపల్సరీగా కేసు అనేది కట్టడం జరుగుతుంది. మీరు అందరూ జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, మీ దగ్గర ఎక్కడైనా కూడా ఇట్లాంటి అపోహలు ఏమంటే గర్ల్ చైల్డ్ వద్దు, మాకు ఫీమేల్ బేబీ వద్దు, ఇట్లాంటివి ఉంటే కూడా వెంబడే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఐ రిక్వెస్ట్ DCPO టు జస్ట్ ఒక 30 seconds 1 minute ఒకసారి బ్రీఫ్ చేయండి. అడాప్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందో ఒకసారి అందరికీ అర్థమయ్యే విధంగా.